నాగవరపు సుధాకరు, ఈ బొడ్రాయి కమిటీకి క్యాషియర్గా వ్యవహరిస్తున్నాను. కొత్తపేట గ్రామం లోపల ఈ కార్యక్రమం అనేది గత 3 నెలల 15 రోజుల క్రితమే నిర్ణయించుకోవడం జరిగింది. దాని విషయంలో పడే కొన్ని శక్తులు కొందరు అడ్డుకోవాలని దీన్ని వాయిదా వేయించాలని కూడా ప్రయత్నం చేసిండు. కానీ అలాంటి వాటిని కూడా మేము అధిగమించి అన్ని సమస్యలను ఎదుర్కొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించుకుంటున్నాం. ఈ బొడ్రాయి కార్యక్రమం అనేది మా గ్రామంకి మంచి జరగాలని, పాడి పంటలు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్ని విధాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ బొడ్రాయిని పునఃప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతున్నది. దీనికి ప్రతి ఒక్కరూ, అన్ని కుల సంఘాలు, గ్రామ పెద్దలు, బాపద్దారులు అందరూ కూడా శాయశక్తుల వాళ్ళ శక్తి వంచన లేకుండా వాళ్ళు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత మిగతా ఏంటంటే రేపు ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. రేపు పొద్దున 8:35 నుండి 10:35 లోపు బొడ్రాయి ప్రతిష్టాపన ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా గ్రామస్తులందరూ పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొత్తపేట 40 ఏళ్ల క్రితం ఇప్పుడు మా తాతలు మా తల్లులు ఇప్పుడు పెట్టినట. కానీ ఇప్పుడు ఆ బొడ్రాయి విలువ ఏందనేది మాకు ఈరోజు మాకు అర్థమైంది. సంఘ పెద్దలు మరియు సంఘస్థులు మరియు పుర బాబుదారులు చిన్న పెద్ద అందరూ కలిసి సహకారం చేసింది. ప్రతి ఒక్క మనిషి దగ్గర, ప్రతి ఒక్క సభ్యుల దగ్గర కృషి ఉంది. వాళ్ళ వల్ల పురుషం వల్ల మేము కమిటీ సభ్యులు ముందుకు వెళ్ళినాము. అదేవిధంగా ఎన్నెలు లేని విధంగా ఫస్ట్ నిన్న భోజనాలు పెట్టాము. వారి భోజనాలు దాతలు కూడా వల్ల మేము వాళ్ళ ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇది మొట్టమొదటిగా చూడడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం.